మన నిత్యం తలదూవుకున్నప్పుడు ఊడిపోయే జుట్టును పనికిరాందిగా భావించి డస్ట్బిన్లో పారేస్తూ ఉంటాం కదా. లేకపోతే ఇంటి ముందుకు వచ్చే వాళ్లకు ఇచ్చి చిన్న చిన్న వస్తువులో ఐస్ క్రీంలో కొనుక్కుంటాం. కానీ అదే జుట్టుకు విదేశాల్లో లక్షల రూపాయల ధర పలుకుతుందని మీకు తెలుసా? అవును, ఇది అక్షరాల నిజం. అందులోనూ మన భారతదేశం జుట్టుకు అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉంది. అసలు ఏంటి ఈ వ్యాపారం? మనం పారేసే జుట్టు సముద్రాలు దాటి విదేశాలకు ఎలా వెళ్తుంది? చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో షుచాంగ్ అనే ఒక నగరం ఉంది. దీన్ని ప్రపంచ విగ్గుల రాజధాని అని పిలుస్తారు. అక్కడ జుట్టును మామూలు వస్తువులా చూడరు. ఎంతో విలువైన నల్ల బంగారం అని పిలుస్తారు. రసాయనాలు వాడకుండా సహజంగా ఉండే పొడవాటి జుట్టుకు అక్కడ భారీ ధర ఇస్తారు. అయితే చైనాలో సొంత జుట్టు అమ్ముకునే వారి సంఖ్య తగ్గిపోవడంతో అక్కడి కంపెనీలు మన భారతదేశం, ఇండోనేషియా, మయన్మార్ దేశాల నుండి ముడి జుట్టును భారీగా కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విగ్గులు, కృత్రిమ జుట్టు తయారు చేయడానికి భారతీయ జుట్టునే అందరూ ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే మన జుట్టు నాణ్యత అంత బాగుంటుంది. మరి ఒక నివేదిక ప్రకారం భారతదేశపు మానవ జుట్టు ఎగుమతి వ్యాపారం విలువ సుమారుగా $700 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపుగా 5,800 కోట్లకు పైగా. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశం మొత్తం మీద జరిగే ఎగుమతుల్లో సగం వాటా ఒక్క పశ్చిమ బెంగాల్ నుంచే జరుగుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ళిళ్ళు తిరిగి ఊడిపోయిన జుట్టు ముద్దలను సేకరించే వాళ్ళు ఉంటారు. వీటిని స్థానికంగా గోలీ లేదా చుట్టి అంటారు. ఉదాహరణకు చెన్నైకి చెందిన కొలాచి వెంకటేష్ అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా ఈ జుట్టు సేకరించే పనిలోనే ఉన్నారు. ఇలా సేకరించిన జుట్టును కెమికల్స్ లేకుండా నీట్ గా కడిగి చిక్కులు తీసి పొడవును బట్టి విడదీసి చైనాకు పంపుతారు. మనం పారేసిన ఒక జుట్టు పోగు వేరే ఒకరి తలపై విగ్గుగా మారడానికి ముందు 2 ఖండాలు దాటుతోంది. భారత్ నుంచి వెళ్లిన జుట్టును చైనాలోని షుచాంగ్ నగరంలో ఉన్న సుమారుగా 4100 కంపెనీలు రకరకాల విగ్గులుగా మారుస్తాయి. ప్రపంచంలో తయారయ్యే విగ్గులలో 60% ఇక్కడే తయారవుతాయి. ఇలా తయారైన విగ్గులకు ప్రపంచంలోని అతిపెద్ద కస్టమర్ ఎవరంటే బ్రెజిల్ దేశం. అక్కడ బ్యూటీ సెలూన్లలో వీటికి విపరీతమైన క్రేజ్ ఉందంట. ఒకప్పుడు కేవలం రాజులు, జడ్జిలు మాత్రమే హోదా కోసం వాడిన విగ్గులు ఇప్పుడు ఫ్యాషన్ కోసం, క్యాన్సర్ లాంటి జబ్బుల వల్ల జుట్టు కోల్పోయిన వారి కోసం ఒక నిత్యావసర వస్తువుగా మారిపోతాయి. ఒక మంచి నాణ్యమైన విగ్గు కొనాలంటే విదేశాల్లో ఒకరు పూర్తి నెల జీతం అంత డబ్బు పెట్టాలి. చూసారా, మనకు పనికి రాదనుకునే జుట్టు వెనుక ఎంతటి అదృశ్య ఆర్థిక వ్యవస్థ నడుస్తోందా?